హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు స్టోన్ ఆర్ట్ దగ్గరికి వచ్చా, గ్లోబల్ స్టోన్ ఆర్ట్ దగ్గరికి వచ్చామండి. అదన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎట్లా ఉంది ఏంటి అని. రండి ఒకసారి చూద్దాం. రండి వెళ్దాం, చూద్దాం. ఇవన్నీ కూడా మామూలుగా కింద గడ్డిలో వేస్తారు కదా, మీకు చూపిస్తాను అవన్నీ కూడా. సరే, ఇదంతా గార్డెన్లో పెట్టుకోవటానికి, గార్డెన్ ఏరియాలో కూర్చోటానికి, సెట్ చేసుకోవటానికి బాగుంటుందండి. కృష్ణ తులసి అనుకుంటండి ఇది. దీంట్లో పెట్టారు, అంటే ఫ్లవర్ వాజ్ లాగా కనిపించేలాగా పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. సరే చూద్దాం. ఇవిగోండి గార్డెన్ ఏరియాలో వేసే పాదాలు. మంచిగా అన్నీ సెట్ చేసి పెట్టారండి, బాగుంది. ఈవినింగ్ టైంలో ఇలాగా గార్డెన్లో వేసుకొని ఇలా వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటుందండి. రోడ్డు పక్కనే ఉంది, అందుకోసం బాగా సౌండ్స్ వస్తున్నాయి. సరే చూద్దాం పదండి. బాల్స్ లాగా భలే ఉన్నాయి. నెమలండి ఎంత బాగుందో చూడటానికి అందంగా. అంతా స్టోనేనండి, ఇదంతా స్టోన్ వర్క్ చేశారు. చక్కగా ఎక్కువ ప్లేస్ ఉంటే గార్డెనింగ్ అది అన్నీ పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకుంటే డెకరేట్ చేసుకుని చాలా బాగుంటుందండి. అమ్మో, ఫస్ట్ రాగానే నాకు ఇది చూడగానే భయం వేసింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ సైజ్ పుట్టగొడుగులు నేను ఎప్పుడు చూడలే. ఇవన్నీ కూడా స్టోనేనండి, సెట్ చేశారు అలాగా. బుద్ధుడండి ప్రశాంతంగా ఈ వాటర్ ఫాల్ లాగా అట్లా ఏమైనా సెట్ చేసుకొని దాని దగ్గర పెట్టుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టు చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్లవర్ వాజులా ఉన్నాయండి. ఇవి కూడా గార్డెన్లో పెట్టుకోవడానికి. ఇవన్నీ స్టోన్తో అసలు ఏంటిది, ఏదో పెట్టెలా ఉంది. స్టోన్ వర్కే ఇది కూడా, బాక్స్ లాగా. నేను చూస్తుంటే సాయి కుమార్ గారి డైలాగ్ గుర్తొస్తుందండి నాకు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహారా ఈ పోలీస్. ఎంత చక్కగా పడుకున్నట్టున్నది వాటర్ ఫాల్ దగ్గర. బుద్ధుడు హాయిగా పడుకున్నట్టు ఎంత బాగుందో. ఫ్లవర్ వాజులా ఉన్నాయండి. ఇవన్నీ తులసి కోటలు అనుకుంటా.
మామూలుగా ఏం ఆర్టిస్టులు అండి. ఈవిడెవరో ఈజిప్ట్ రాణిలా ఉందండి. పళ్ళు, కాయలు, పూలు అన్నీ వేసుకొని వెళ్ళిపోతుంది. బాగుంది కదా. గోడకి ఏం ఆర్ట్ అండి. తల్లి కొడుకులు ఫోటోలు భలే ఉన్నాయి కదా. పక్కన ఇంకో అమ్మాయి కూడా ఎవరో ఉన్నారు. అప్పగారు ఉన్నారండి. అందరినీ పలకరించి ఆయన పలకరకపోతే ఫీల్ అవుతారని ఆయన కూడా చూపిస్తున్నాను. చిన్నవి పెట్టుకుంటారు కదండి కొంతమంది, వాటర్ ఫౌంటైన్లు అవన్నీ. వాటర్ వస్తాయా? చాలా బాగుందండి. ఓనర్ లోపల ఉన్నట్టున్నారు. గవ్వలు, ఆల్ చిప్పలు అంటారు కదా, గవ్వలు అలాగ తయారు చేశారండి అవి. ఇవన్నీ తొలసుకోవట్లు అనుకుంటా. బుద్ధుడి బొమ్మ చేశారు చూడండి, చాలా బాగుంది. అయ్యయ్యో, ఏనుగు పడిపోతే ఏనుగు పొట్టలో రాళ్ళు ఉన్నాయి. ఏం డెకరేట్ చేశారో. ఇవన్నీ వాల్కి పెట్టేవనుకుంటాను. ఎక్కడ చూసినా ఈ బుద్ధుడు మాత్రం బాగా మనకి కనిపిస్తున్నాడు. ఇవన్నీ తొలుసుకోవట్లండి. నాకు ఇష్టమైన లాఫింగ్ బుద్ధ. నేను చూడంగానే భలే నవ్వొచ్చింది నాకు. నాకేంటండి, అందరికీ నవ్వొస్తుంది. పలకరిద్దాం ఒకసారి. సైలెంట్గా ఉన్నాయి పాపం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టు. నాకు వెనక ప్లేస్ లేదు, అంతా ఒకేసారి ఇట్లా చూపిద్దామని.
ఇవన్నీ కూడా పూజ గదులు అనుకుంటాను. కింద వాల్స్కి వాల్స్ పెట్టేవనుకుంటుందండి. కింద ర్యాక్లో ఉంది. భలే వెరైటీగా ఉంది. చెవులేదో మొహం ఏదో అర్థం కావట్లేదు. అన్నీ కూడా భలే అరేంజ్ చేశారండి. ఇదంతా రాజస్థాన్లో వర్క్ అవుతుందండి. ఈ స్టోన్ వర్క్ అంతా అక్కడి నుంచి చేసి అక్కడి నుంచి తెప్పిస్తారు. ఇవన్నీ కూడా పూజా మందిరాలు అనుకుంటా. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకసారి చూడండి, మీకు ఏదైనా యూస్ అవుతుందంటే ఒకసారి విజిట్ చేయండి. ఇది విజయవాడలో హైదరాబాద్ వెళ్ళే రూట్కి హైవేకి పక్కనే ఉంటుందండి. కార్డ్ ఎండింగ్లో పెడతాను అడ్రస్, అది చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. థ్యాంక్ యూ.